జాబిల్లి కథలు. రామాపురంలో లింగయ్య అనే యువకుడుండేవాడు. అతని వయస్సు 23 సంవత్సరాలు. ఊర్లో అందరితో అబద్ధాలు చెప్తూ ఆకతాయిలా తిరుగుతూ ఉండేవాడు. తను నిత్యం అబద్ధాలు చెప్పడం వలన ఒక్కొక్కసారి తను నిజం చెప్పినా ఎవ్వరూ నమ్మేవారు కాదు. ఇలా అబద్ధాలు చెప్పొద్దు అని తన తల్లిదండ్రులు ఎంత చెప్పినా వినకుండా ఊరి జనాలకి నిత్యం అబద్ధాలు చెప్పి వారిని ఆట పట్టిస్తూ అల్లరి చేష్టలు చేస్తూ ఉండేవాడు. లింగయ్యకి సీను అని స్నేహితుడుండేవాడు. లింగయ్య ఆకతాయిగా తిరిగినా కూడా మంచి తెలివిగల కుర్రాడు. తన తెలివితేటలతో ఆ ఊరి జనాల్ని బురిడీ కొట్టిస్తూ ఉండేవాడు. ఒకరోజు సీను లింగయ్యతో ఇలా అన్నాడు. లింగయ్య, ఇలా ఊరి జనాలకి అబద్ధాలు చెప్పి వారిని ఆట పట్టిస్తూ ఉంటావు. దీనివల్ల జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు. నువ్విక్కనైనా ఈ అల్లరి పనులు మానేసి ఏదైనా పని చూసుకోవచ్చు కదా. నేను పని చేయను అని చెప్పానా? ఏ వయసులో చేయాల్సిన అల్లరి ఆ వయసులోనే చేయాలి. మనకున్నది ఒకే ఒక్క జీవితం, దాన్ని సంతోషంగా గడపాలి. నేనదే చేస్తున్నాను. మరి జనాల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావురా? నేను జనాల్ని ఇబ్బంది పెట్టడం లేదురా. నేను చెప్పింది నమ్మి వారే ఇబ్బంది పడుతున్నారు. నేను అబద్ధం మాత్రమే చెప్తున్నాను. నేనెవ్వరినీ మోసం చేయడం లేదు. రెండింటికి తేడా ఏంటి? చాలా తేడా ఉంది. నా అబద్ధాల వల్ల వాళ్ళకేమైనా నష్టం వాటిల్లితే దాని ద్వారా నేను లాభపడితే అది మోసం. నేను వారిని సరదాగా ఆట పట్టిస్తున్నాను అంతే. మనిషికుండేది ఒక్కటే జీవితం, దాన్ని ఆనందంగా గడపాలి అనేది నా ఆశయం అని ఇద్దరు స్నేహితులు కాసేపు మాట్లాడుకున్న తర్వాత లింగయ్య ఇలా అంటాడు. రే, అదంతా సరిగాని నీకొక విషయం చెప్పాలి. అంటే ఇప్పటిదాకా చెప్పింది విషయాలు కాదా? అది కాదురా, రాత్రి మా ఆవుకి ఏనుగు పిల్ల పుట్టింది. ఆ మాట వినేసరికి సీను లింగయ్య అబద్ధాలు చెప్తాడు అన్న సంగతి మర్చిపోయి ఆశ్చర్యానికి గురవుతూ, ఏనుగు పిల్ల పుట్టిందా? అవునరా, నేను కూడా నీలాగే ఆశ్చర్యపోయాను. ఆవుకి ఏనుగు పిల్ల పుట్టిందేమిటా అని. అయితే పదరా, నేను కూడా మీ ఇంట్లో పుట్టిన ఏనుగు పిల్లని చూస్తాను. అసలు నేనొచ్చిందే ఆ విషయం నీకు చెప్పి నిన్ను మా ఇంటికి తీసుకువెళ్ళి చూపిద్దామని. కానీ నువ్వేవేవో విషయాలు మాట్లాడేసరికి అసలు విషయం మర్చిపోయాను. అయితే పద, ముందు మీ ఇంటికి వెళ్ళి ఏనుగు పిల్లని చూసిన తర్వాతే వేరే పని చేసేది. పదా, ముందు మీ ఇంటికి వెళ్దాం. పదరా, ఇంటికి వెళ్దాం పదా అని ఇద్దరూ లింగయ్య ఇంటికి నడుచుకుంటూ వస్తూ ఉంటారు. దారిలో రంగయ్య ఎదురు పడతాడు. ఏమిటోయ్, ఏదో కంగారుగా వెళ్తున్నారు. ఏం జరిగింది? లింగయ్య, ఈ విషయం ఊర్లో ఇంకా ఎవరికీ చెప్పలేదా? నువ్వు నా స్నేహితుడివి కదా, అందుకే ఈ విషయం ముందుగా నీకు మాత్రమే చెప్పానురా. నీ తర్వాతే నాకు ఇంకెవరైనా. ఆ విషయం ఏంటో నాకు కూడా చెప్పండిరా, కంగారు తట్టుకోలేకపోతున్నాను. రంగయ్య, లింగయ్య వాళ్ళ ఆవుకి రాత్రి ఏనుగు పిల్ల పుట్టింది. దాన్ని చూడ్డానికే మేమిద్దరం వెళ్తున్నాం. రంగయ్య కూడా ఆశ్చర్యానికి గురై, నేను కూడా వస్తాన్రా. ఆవుకి ఏనుగు పిల్ల పుట్టడం చాలా పెద్ద విడ్డూరం. అది నేను కూడా చూస్తాన్రా. నన్ను కూడా తీసుకువెళ్ళండి. సరే, నువ్వు కూడా మాతో పాటురా. లింగయ్య, సీను, రంగయ్య ముగ్గురు కలిసి లింగయ్య వాళ్ళింటికి వెళ్తూ ఉండగా గోవులు కాచే గోపన్న ఎదురవుతాడు. ఏమిటో ఈ అందరూ కలిసి ఎక్కడికో బయలుదేరినట్టున్నారు? ఏమోయ్ గోపన్న, నీ దగ్గర చాలా గోవులున్నాయి కదా. నిత్యం ఊర్లో వాళ్ల గోవుల్ని కూడా నువ్వే కావలి కాస్తూ ఉంటావు కదా. నీ గోవుల మందలో ఎప్పుడైనా ఆవుకి ఏనుగు పిల్ల పుట్టిందా? ఆవుకి ఏనుగు పిల్ల పుట్టడవా? నేను నా చిన్నతనం నుండి గోవుల్ని కాస్తూనే ఉన్నాను. ఏనాడు అలా జరగలేదు. ఇప్పుడు ఎక్కడ జరిగింది? ఇదిగో మా లింగయ్య వాళ్ళ ఆవుకి రాత్రి ఏనుగు పిల్ల పుట్టింది. దాన్ని చూడ్డానికే మేం వెళ్తున్నాం. నిజమా? ఇది చాలా విడ్డూరంగా ఉందే. ఆవుకి ఏనుగు పిల్ల పుట్టిందా? అవును, అది చూడ్డానికి మేమందరం వెళ్తున్నాం. నువ్వు కూడా రా అని గోపన్నను కూడా వారితో తీసుకుని బయలుదేరారు. వారికి దారిలో సీతమ్మ ఎదురైంది. ఆమెకి జరిగిందంతా చెప్పి ఆమెను కూడా వెంట పెట్టుకుని బయలుదేరారు. దారిలో శాంతం ఎదురైంది. ఆమెకి విషయం అంతా చెప్పి తనను కూడా తీసుకుని లింగయ్య ఇంటికి వెళ్లారు. ఇంటికి వెళ్లి అక్కడ చూస్తే ఆవుకి ఆవు దూడ పుట్టి కనిపిస్తుంది. ఏది? ఆవుకి ఏనుగు పిల్ల పుట్టిందన్నారు. ఇక్కడ చూస్తే ఆవు దూడ మాత్రమే ఉంది. సీను, ఏనుగు పిల్ల ఎక్కడా? లింగయ్య, ఏనుగు పిల్ల ఎక్కడ్రా? కనిపించటం లేదా? ఎక్కడా?
లింగయ్య ఆవు దగ్గరున్న దూడను పట్టుకొని, ఇదిగో నా బుజ్జి తల్లి, ముద్దుగా బొద్దుగా అచ్చం ఏనుగు పిల్లలా లేదు? అందరికీ కోపం కట్టలు తెంచుకుంటుంది. కాని ఏమీ చేయలేక లింగయ్య అబద్ధాలు చెప్పేవాడని మర్చి తన మాట నమ్మి ఇక్కడిదాకా వచ్చినందుకు వారిని వారే నిందించుకుంటూ వెళ్ళిపోతారు. లింగయ్య, నాకు కూడా అబద్ధం చెప్పావు కదా. నేనెక్కడ అబద్ధం చెప్పాన్రా? ఈ దూడ అచ్చం ఏనుగు పిల్లలా లేదా? ముద్దుగా, తల మాత్రమే చూడు ఆవులా ఉంది. సీను తనకి లింగయ్య అబద్ధం చెప్పాడని అర్థం చేసుకుని నీరసంగా ఇంటికి వెళ్తాడు. అలా లింగయ్య ఊరి జనాలకి అబద్ధాలు చెప్పి ఇబ్బందులు పెడుతున్నట్టుగా ఆ ఊరి జమీందారుకి తెలుస్తుంది. జమీందారు గారు లింగయ్యని మందలించడానికి పిలిపిస్తారు. జమీందారు గారి దగ్గరికి సీను, లింగయ్య, ఆ ఊరి ప్రజలు చేరుకుంటారు. జమీందారు గారి సభలోకి లింగయ్యని ప్రవేశపెడతారు. జమీందారు గారి పక్కన మంచి చెడు పరిశీలించేందుకుగాను పండితుడు ఉంటాడు. సభ ప్రారంభమవుతుంది. లింగయ్య, నువ్వు నోటికొచ్చిన అబద్ధాలు చెప్పి ఊరి జనాలను ఇబ్బంది పెడుతున్నట్టుగా నీ మీద అభియోగం. దానికి నీ సమాధానం? అయ్యా, నేను నా నోటికొచ్చిన మాటలు మాట్లాడటం వాస్తవం. కాని అవి అబద్ధాలు కావు. నాకు నిజం అనిపించినవి వీరికి అబద్ధాలుగా అనిపిస్తున్నాయి. దానికి కారణం నేను కాదు. అయ్యా, మొన్నటికి మొన్న ఆవుకి ఏనుగు పిల్ల పుట్టిందని మమ్మల్ని అందర్నీ నమ్మించి తన ఇంటికి తీసుకువెళ్లాడు. తీరా అక్కడ చూస్తే ఏనుగు పిల్ల లేదు, ఆవు దూడ మాత్రమే ఉంది. ఏమిట్రా ఇది అని అడిగితే, ఇది ముద్దుగా బొద్దుగా అచ్చం ఏనుగు పిల్లలానే ఉంది, తల మాత్రమే ఆవుది వచ్చింది అని మాట మార్చాడు. అయ్యా, నేనేనుగు పిల్లలా ఉంది అన్నానే గాని ఏనుగు పిల్లే పుట్టింది అని అనలేదు. దాని ఆకారం ఏనుగు పిల్లలా అనిపించింది, అదే నేను చెప్పాను. నా మాటలు వీళ్ళు తప్పుగా అర్థం చేసుకుని పైగా నేనే అబద్ధాలు చెప్తున్నానని నన్ను నిందిస్తున్నారు. ఈ వాదనలు వింటున్న పండితుడు పైకి లేచి, అయ్యా, లింగయ్యకు అసత్యాలు పలకడమే నిత్యకృత్యంగా మారింది. ఊరి జనాలను తన అబద్ధాలతో ఇబ్బంది పెడుతూ, పైగా ఉన్నది ఒకటే జీవితం, దాన్ని సరదాగా నవ్వుతూ గడపాలి అంటూ నీతి సూక్తులు చెప్తున్నాడు. అయ్యా, జీవితాన్ని సరదాగా గడపమన్న మాట వాస్తవమే. కానీ నేనెవ్వర్నీ ఇబ్బంది పెట్టడం లేదు. నేను చెప్పేదాన్ని వీళ్ళు సరిగ్గా అర్థం చేసుకోవడం లేదు. అయినా ఈ రోజుల్లో అబద్ధం ఆడని వారు ఎవరు? సభాముఖంగా ఒక ప్రశ్న. ఈ సభలో అసలు అబద్ధం చెప్పని వారంటూ ఎవరైనా ఉన్నారా? ఉంటే ముందుకు రాగలరు. లింగయ్య ప్రశ్నకు ఎవ్వరూ ముందుకు రాలేదు. లింగయ్య చుట్టూ తిరుగుతూ చూస్తున్నాడు. పండితుడు 2 అడుగులు ముందుకు వేసి, అయ్యా, నాకు ఊహ తెలిసిన దగ్గర నుండి మీ సభలోనే మంచి చెడులను పర్యవేక్షిస్తున్నాను. నాటి నుంచి నేటి వరకు నేనెన్నడూ అబద్ధం అనే మాట కూడా పలకలేదు. లింగయ్య వేసిన ప్రశ్నకు నేనొకణ్ణి ఇక్కడే ఉన్నాను. జమీందారు గారి అనుమతితో నేను కొన్ని ప్రశ్నలను వేస్తాను. దానికి మీరు సమాధానం చెబితే మీరు అబద్ధమే ఆడలేదని నమ్ముతాను. ఎంతోమంది పండితులు, కవి సార్వభౌములు సైతం నన్నడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాను. అర్భకుడివి, నీవడిగిన దానికి సమాధానం చెప్పలేనా? నేను దీనికి సిద్ధమయ్యా, మీరు అనుమతించండి. జమీందారు గారికి సభలో ఉన్న ఊరి జనానికి ఇక్కడేదో ఘనకార్యం జరగబోతుందని అర్థమవుతుంది. కాని ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియడం లేదు. ఇంతలో లింగయ్య జమీందారు గారిని పక్కకు తీసుకువెళ్లి మాట్లాడి మళ్లీ సభలోకొస్తాడు. సరే లింగయ్య, నువ్వు మా పండితులు వారిని ఏం అడగదలుచుకున్నావో అడుగు. అలాగేనని లింగయ్య పండితుడి వైపు తిరిగి, పండితులు గారు, నేనడిగే ప్రశ్నలకు నిజమా అబద్ధమా అని ఒక్క ముక్కలో సమాధానం చెప్పాలి మీరు. సాగదీత సమాధానాలు ఇక్కడ పనికిరావు. ఈ పండితునికే పరీక్ష. ఏమడుగుతావో అడుగు, ఒక్క ముక్కలో సమాధానం చెప్తాను. మీరు జమీందారు గారికి విశ్వాసపాత్రంగా ఉండటం లేదు. అది నిజమా అబద్ధమా? అబద్ధం. మీరు నిజాలు పలికే పరమ పండితులు కాదని నా అభిప్రాయం. అది నిజమా అబద్ధమా? అబద్ధం. ఊరి జనాన్ని మీరు నిత్యం పీడిస్తూ ఉంటారు. అందువలన ప్రజలు మిమ్మల్ని దూషిస్తున్నారు. ఇది నిజమా అబద్ధమా? నేను ఊరి జనానికి చేయూతగా ఉంటానే గాని ఏనాడు వారిని పీడించలేదు. నేనడిగింది మీరు పీడించారా లేదా అని కాదు. నిజమా అబద్ధమా అది మాత్రం చెప్పండి. అబద్ధం. అసలు లింగయ్య పండితుణ్ణి ఎందుకీ విధంగా ప్రశ్నిస్తున్నాడో అర్థం కాక పండితుడు ఆగ్రహానికి లోనై చిరాకుగా సమాధానాలు చెప్తాడు. మీరు జమీందారు గారికి వెన్నుపోటు పొడవాలని చూస్తున్నారు.
ఇది నిజమా అబద్ధమా? పండితుడు అసహనంగా అబద్ధం అని అంటాడు. పండితుడి సమాధానాలకు జమీందారు గారు వస్తున్న నవ్వుని బలవంతంగా ఆపుకోలేక పెద్దగా నవ్వుతారు. అది చూసి పండితుడు ఆశ్చర్యానికి గురై, అయ్యా జమీందారు గారు, ఇతగాడు నా సహనానికి పరీక్ష పెడుతూ ఉంటే మీరీ విధంగా విరగబడి నవ్వడం నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అసలిక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. దయచేసి ఇతగాడి నోటికి తాళం వేసి నాకు మనశ్శాంతిని ప్రసాదించండి. అయ్యా, నేను మీకు ముందుగా చెప్పినట్టుగానే పండితులు గారితో అబద్ధాలు పలికించాను. మీరే చెవులారా విన్నారుగా. మన పండితులు గారు అబద్ధాల మీద అబద్ధాలు చెప్తూనే ఉన్నారు. నేను అబద్ధాలు చెప్పానా? ఇది మోసం. అయ్యా, నేను మీ సమక్షంలోనే ఉన్నాను. ఇతగాడు నేను అబద్ధాలు పలికినట్టుగా నా మీద నింద వేస్తున్నాడు. నేను మీకు ఏ విధంగా అబద్ధాలు చెప్పానో నాకేమీ అర్థం కావడం లేదు. ఇతగాడి ప్రశ్నలకు మీరీ విధంగా నవ్వడం నాకు చాలా బాధ కలిగిస్తోంది. జమీందారు గారు నవ్వుని అదుపు చేసుకుని ఈ విధంగా సమాధానం చెప్పారు. లింగయ్య చెప్పింది నిజమే. మనిషికి ఉన్నది ఒకటే జీవితం. దాన్ని అల్లరి చేస్తూ సరదాగా జీవించాలి. ఈ యంత్రాల వలి పనిచేయడం సరికాదు. ఇకపోతే పండితులు గారు, లింగయ్య నన్ను పక్కకు తీసుకువెళ్లి నాకు చెప్పిన విషయం ఏమిటంటే, మీరు మాట వరుసకు కూడా అబద్ధం అనే పదాన్ని పలకలేదు అని ఇందాక సభలో తెలిపారు. ఆ విషయం గూర్చి మీతో అబద్ధం అనే మాట తప్ప రెండో పదాన్ని పలక్కుండా సమాధానాలు చెప్పిస్తా అని నా దగ్గర పందెం కాశాడు. లింగయ్య తన అల్లరి ప్రశ్నలతో మీ నోట అబద్ధం అనే పదం తప్ప మరే పదం రాకుండా కట్టడి చేశాడు. అందుకే నేనింతలా నవ్వాను. అసలు మీరు మీ జీవితంలో అబద్ధమే పలికి ఉండరు. కానీ ఈరోజు అన్నీ అబద్ధాలే పలికారు. మీకర్థమైందనుకుంటాను. పండితులు గారికి లింగయ్య చమత్కారం అర్థమై తను కూడా పగలబడి నవ్వుతాడు. వాళ్ళా లింగయ్య, నీవు భలే చమత్కారివి. అబద్ధాలాడన్ నాతో ఈరోజు అన్నీ అబద్ధాలే పలికించావు. భళా! అయ్యా, నేను ఊరి జనాలతో ఆడిన అబద్ధాలు కూడా ఇలాంటివే. సరదాగా చేసినవి గాని ఎవ్వర్నీ ఇబ్బంది పెట్టాలని చేసినవి కాదు. ఎవరైనా ఇబ్బంది పడుంటే నన్ను మన్నించండి అని లింగయ్య ఉన్న విషయాన్ని బయటపెడతాడు. లింగయ్య చమత్కారాన్ని అభినందిస్తూ జమీందారు గారు అతన్ని సత్కరించి పంపిస్తారు. ఊరి జనం కూడా తన మాటలకు విరగబడి నవ్వి లింగయ్యను అభినందిస్తారు. ఇక యథావిధిగా లింగయ్య ఊరి జనాలతో అబద్ధాలు చెప్తూ జీవితాన్ని సరదాగా గడిపేస్తున్నాడు. అనగనగా రామాపురం అనే గ్రామం ఉండేది. అక్కడ శ్రీనివాసులు అనే రైతు అతని భార్య పద్మ బిడ్డలతో కలిసి జీవించేవాడు. శ్రీనివాసులు ఎంత కష్టపడినా కూడా ఫలితముండేది కాదు. అదే ఊర్లో జగన్నాథం అనే ధనవంతుడు కూడా ఉండేవాడు. ఊరంతా ఎవరి కష్టం వాళ్ళు చేసుకుంటూ బ్రతికేవారు. ఓ రోజు శ్రీనివాసులు, పద్మా, నేనలా పొలం వరకు వెళ్ళొస్తాని. పొలానికి దేనికయ్యా? నువ్వెంత కష్టపడినా ఆ పంట పండేది లేదు. నువ్వు కూడా అలా అంటే ఎలా పద్మా? మరి ఎంతకాలమని ఆ భూమిని నమ్ముకుని కష్టాన్ని వృధా చేసుకుంటావు? నువ్వు చూస్తూ ఉండు. ఈ ఏడు మన పంట బాగా పండుతుంది. నేను భూమిని దున్ని మంచి విత్తనాలు వేస్తాను. నువ్వెన్నైనా చెప్పయ్యా, నాకైతే నమ్మకం లేదు. నాకుంది. నేనెళ్ళొస్తాను అని రెండెడ్లను తీసుకుని పొలం దున్నడానికి వెళ్లాడు. రోజంతా ఎండలో భూమి దున్ని ఆ పక్కనే ఉన్న చెట్టు కింద కూలబడతాడు. అక్కడికి జగన్నాథం తన పనివాడు కిట్టయ్యతో వస్తాడు. రే కిట్టయ్యా, పొలం పనులు ఎలా జరుగుతున్నాయి? అయ్యా, బాగానే జరుగుతున్నాయ్యా. ఆ మామిడి తోట పక్కన వాళ్ళు కబుల్ డబ్బులిచ్చేశారా? లేదయ్యా, మరో 2 రోజులు పడుతుందన్నారు. రే, ఆ చెట్టు కింద కూర్చుంది మన శ్రీనివాసులే కదా? అవునయ్యా అని ఇద్దరూ అటువైపు వెళ్తారు. శ్రీనివాసులు అలసిపోయి అలా కూర్చుంటాడు. ఏమయ్యా శ్రీనివాసులు, ఏంటి, ఏం చేస్తున్నావు? నమస్కారమయ్యా, ఎలా ఉన్నారు? బావున్నా. ఏంటయ్యా, నువ్వు ఇంకా ఈ భూమినే సాగు చేద్దాం అనుకుంటున్నావా? అవునయ్యా. దేనికి? ఎలాగూ నువ్వు కష్టపడినా పంట పండదు. అదే నాకమ్మేస్తే నీకు డబ్బొస్తుంది కదా. ఆ డబ్బుతో ఏదైనా వ్యాపారం పెట్టుకో. లేదయ్యా, నేనీ భూమిని ఎవ్వరికీ అమ్మను. పంట పండకపోయినా సరే
పండే వరకు నేను కష్టపడుతూనే ఉంటాను. అవునా? ఈ భూమిని నీ అంతట్ నువ్వే నాకు అమ్మేస్తావు చూడు, అప్పుడు చూసుకుందాం అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు జగన్నాథం. సీనయ్య, ఆయనతో పంతం దేనికి? ఎలాగూ పంట లేదు. సమయాన్ని కాలాన్ని వృధా చేయడం తెలివైన వాడి లక్షణం కాదు. ఆ భూమేదో ఆయనకు అమ్మేయకూడదు. లేదు కిట్టయ్యా, నా ప్రాణం పోయినా దీన్ని నేనెవ్వరికీ అమ్మను. ఎందుకయ్యా నీకంత పంతం? పంతం కాదు కిట్టయ్యా, ఇది నా ప్రాణం. ఇది మా నాన్నగారి జ్ఞాపకం. సరే, నీ మొండితనం నీది కదా, ఎవ్వరి మాట వినవు. ఈసారైనా ఆ దేవుడు నీకు అదృష్టాన్ని ప్రసాదిస్తే అదే చాలు. సరే కిట్టయ్యా, నేను పట్నానికి వెళ్లి విత్తనాలు ఎరువులు తీసుకొనొస్తాను. సరే సీనయ్య, వెళ్ళిరా అంటాడు కిట్టయ్య. శ్రీనివాసులు అలానే పట్నం వెళ్లి విత్తనాలు ఎరువులు తీసుకునొస్తూ ఉంటాడు. ఆ ఊరికి రావాలంటే ఓ నదిని దాటుకుని రావాలి. దారిలో అనుకోకుండా ఓ ఎడ్లబండి అడ్డు రావడంతో ఇతని సరుకు నది పాలవుతుంది. దీంతో శ్రీనివాసులు, అయ్యో దేవుడా, నా మీద కాస్తైనా కనికరం లేదా? ఏంటయ్యా ఇది? అసలే అప్పు చేసి ఈ విత్తనాలు తీసుకున్నాను. ఇప్పుడు నేనేం చేసేది అని దిగులుగా ఇంటికి వెళ్లి విషయం చెప్తాడు. ఏంటయ్యా ఇది ఇలా అయింది? తలపెట్టిన ప్రతి కార్యం మనకు దురదృష్టాన్ని తీసుకునొస్తోంది. అవును లక్ష్మి, నాకు కూడా ఏం చేయాలో పాలుపోవడం లేదు. అసలు ఆ నది మీదుగా ఎందుకొచ్చావు? మరో మార్గం ఉంది కదా. ఇలా అయితే సమయం కలిసొస్తుంది, త్వరగా పొలానికి వెళ్ళొచ్చు అనుకున్నాను. కాని ఇప్పుడు చూశావా ఏమైందో? సర్లే, అయిందేదో అయింది. ముందా పొలాన్ని జగన్నాథానికి అమ్మే, అదే మంచిదనిపిస్తోంది నా ఒంట్లో శక్తి ఉండగా నేనా పని చేయలేను పద్మా అని బాధపడుతూ ఉంటాడు శ్రీనివాసులు. విషయం తెలుసుకున్న కిట్టయ్య శ్రీనివాసుల దగ్గరికి వస్తాడు. బాధపడకు సీనయ్య, ఆ దేవుడు నీకిన్ని పరీక్షలు పెడుతున్నాడంటే ఏదో మేలు చేస్తాడు. ఏం మేలు చేయడమో ఏమో, ఈసారి విత్తనాలు కొనడానికి ఎవరి దగ్గర అప్పు చేయాలో తెలియడం లేదు. ఆ భగవంతుడే ఏదో ఒక మార్గం చూపిస్తాడే. ఏమయ్యా, ఈసారి గాజులమ్మి ఆ డబ్బుతో విత్తనాలు కొను. మరేం పర్లేదు, మనకోసమే కదా ఏదైనా. ఇది నిజంగా ఇచ్చేస్తున్నావా పద్మా? అవునయ్యా, ఇవి మన పెళ్లికి మా పుట్టింటి వారు పెట్టినవి. ఇప్పుడు మనం పొలం కోసం పెట్టడంలో ఎలాంటి తప్పులేదని నాకనిపిస్తోంది. తీసుకో. చూశావా సీనయ్య, లక్ష్మీదేవి కరుణించింది. ఇక వెళ్ళిరా అనంటాడు కిట్టయ్య. మరోసారి విత్తనాలు ఎరువులు తీసుకుంటాడు శ్రీనివాసులు. ఈసారి దారిలో అనుకోకుండా పెద్ద వర్షం పడి అతనొస్తున్న దారంతా మునిగిపోతుంది. అప్పుడు శ్రీనివాసులు తనలో తాను ఇలా అనుకుంటాడు. అయ్యయ్యో, ఇంత పెద్ద వర్షంలో నా ఎరువులు విత్తనాలు అన్నీ తడిచిపోతున్నాయే. ఏం చేయాలి భగవంతుడా? ఏంటయ్యా నాకీ పరీక్ష అని దిగులు చెందుతూ ఉంటాడు. అలానే ఇంటి వరకు వెళ్తాడు. పద్మ గుమ్మంలో నిలబడి ఉంటుంది. ఏమయ్యా, ఇంత ఆలస్యంగా వచ్చావు? అరే, ఆ సంచి ఏంటి అంతా తడిసిపోయింది? పద్మా, దారిలో పెద్ద వర్షమే, విత్తనాలు ఎరువులు అన్నీ తడిచిపోయాయి. భగవంతుడా, ఇదేం పరీక్ష! నా భర్త ఎంత కష్టపడినా ఈ దురదృష్టం మమ్మల్ని వదిలేలా లేదు. ఏం కాదులే పద్మా, ఏదో ఒకటి చేద్దాం. ఏదో ఒకటేంటయ్యా? అంత ధర పెట్టి తెచ్చిన ఎరువులు విత్తనాలు అలా తడిసిపోతే ఏం చేస్తావ్? రేపెండలో ఆరబెట్టి విత్తనాలేస్తానే. ఈసారి పంట బాగా పండుతుంది, నువ్వు చూస్తూ ఉండు. మరి ఎరువుల సంగతేంటి? మరోసారి వెళ్ళి కొనడమే. ఎందుకయ్యా ఇన్ని కష్టాలు? ఆ పొలం ఏదో ఆ జగన్నాథానికి అమ్మేయొచ్చు కదా. లేదు పద్మా, దానికి కారణమేంటో కూడా నీకు తెలుసు. నాతో పదే పదే ఆ విషయంలో వాదించకు అని అక్కడ్నించి వెళ్ళిపోతాడు శ్రీని. మరుసటి రోజు శ్రీనివాసులు విత్తనాల్ని ఎండబెట్టి పొలంలో చల్లుతాడు. కొన్ని వారాలకు ఆ భూమంతా కూడా పచ్చగా మారుతుంది. జగన్నాథం అటుగా వస్తాడు. రే కిట్టయ్యా, ఆ పొలం శ్రీనివాసులదే కదా? అవునయ్యా, అతందే. ఏంట్రా ఇది ఈసారి ఇలా పచ్చగా కళకళ్లాడుతోంది? ఆ శ్రీనివాసుల్ని పిలుచుకురాపో. అట్టగేనయ్యా అని కిట్టయ్య శ్రీనివాసుల్ని అక్కడికి తీసుకొనొస్తాడు. శ్రీనివాసులొచ్చి
అయ్యా నమస్తే అయ్యా. ఏరా శ్రీను, ఏంటిది ఈసారి ఏం మందు పెట్టావ్? పొలం ఇలా ఎండిపోకుండా పచ్చగా ఉంది. పైగా మొన్న నీ ఎరువులు విత్తనాలు వర్షానికి తడిసిపోయాయని విన్నాను. అవునయ్యా, నిజమే. నేను కూడా దాని గురించి చాలా దిగులు చెందాను. ఆ వరుణ దేవుణ్ణి బాగా తిట్టుకున్నాను కూడా. కాని నా విత్తనాలు తడవడం మాట అటు ఉంచితే ఆ వర్షానికి భూమికి నీరు బాగా అందింది. ఇన్నాళ్ళు సరిగ్గా వర్షాల్లేక నీళ్లు నా పొలానికి అందక చాలా ఇబ్బంది పడ్డాను. మరి విత్తనాలెక్కడివిరా? మరుసటి రోజు ఆరబెట్టి అవే చల్లానయ్యా. తడిచిన విత్తనాలతో నీ పంట పండిందా? ఆశ్చర్యంగా ఉందే. అవునయ్యా, నేను అదే అనుకున్నాను. కాని ఆ వర్షం దురదృష్టం కాదు, నా పాలిట అదృష్టంగా మారింది. దేవుడి దయ, మా నాన్నగారి ఆశీస్సుల వల్ల పొలవింత పచ్చగా ఉంది అని చెప్పగానే జగన్నాథం అక్కడ్నించి వెళ్ళిపోతాడు. సీనయ్య, నీ పట్టుదలకి జోహార్లు. నువ్వు చెప్పినట్టు దురదృష్టంలోనే అదృష్టం దాగుందని నిరూపించావు. మనకెంతటి కష్టం వచ్చినా సరే కృంగిపోకూడదు కిట్టయ్యా. అందులోనే మన సమస్యలకు సమాధానాలు వెతుక్కోవాలి. నిజమేనయ్యా. ఇప్పుడు ఆ జగన్నాథానికి నీ పొలం తనకివ్వలేదని కోపం, అందుకే అలా వెళ్ళిపోయాడు. మరేం పర్లేదులే కిట్టయ్యా, ఇది నా సొంతం. ఎలా అయినా నేనే దీన్ని కాపాడుకుంటాను. సరే, నేను వెళ్ళొస్తాను అని వెళ్ళిపోతాడు కిట్టయ్య. పంట కోత సమయం వస్తుంది. శ్రీనివాసులు పొలం ఊర్లోనే అత్యధిక దిగుబడిని ఇస్తుంది. అతను ఆ డబ్బుతో ఇంటిని బాగు చేసుకుంటాడు. ఒకరోజు పద్మ శ్రీనివాసుడితో ఇలా అంటుంది. ఏమయ్యో, నీ నమ్మకమే గెలిచింది. నువ్వీ భూమిని వదలకపోవడం వల్లే మనం ఈ రోజు ఈ స్థితిలో ఉన్నాం. పద్మ, ఈ భూమి కేవలం భూమి కాదే, మా నాన్నగారి జ్ఞాపకం. దాన్ని నమ్మినందుకు దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. నిజమేనయ్యా, నువ్విలానే దానిమీద నీకుండే నమ్మకాన్ని వదులుకోకు అని మాట్లాడుతూ ఉండగా జగన్నాథం శ్రీనివాసులు ఇంటికి వస్తాడు. శ్రీనివాసులు, నీ పట్టుదల నన్ను ఆలోచింపజేసింది. నువ్వు నీ భూమిని కాపాడుకున్నావు, అదృష్టాన్ని సంపాదించుకున్నావు. చాలా మంచిది. ధన్యవాదాలయ్యా. ఈ భూమి నాకు కేవలం ఆస్తి మాత్రమే కాదు, నా నమ్మకం. దురదృష్టం వచ్చినా దాన్ని ఎదిరించి నిలబడితే అదృష్టం తప్పక వస్తుందయ్యా. సీనయ్యా, నీ కథ ఊరంతా మాట్లాడుకుంటున్నారు. నువ్వు మాకు స్ఫూర్తివి. దురదృష్టంలో అదృష్టం దాగుంటుందని నువ్వు నిరూపించావు. కష్టాన్ని నమ్ముకుంటే అదే మనకి దారి చూపిస్తుంది కిట్టయ్యా. నిజమే శ్రీనివాసులు. ఇక నుంచి నీకేమైనా సాయం కావాలంటే నన్నడుగు. సరేనయ్యా అనంటాడు శ్రీనివాసులు. అప్పట్నుంచి ఆ కుటుంబం హాయిగా జీవిస్తుంది. కష్ట సమయాల్లో ఓపిక, పట్టుదల ఉంటే దురదృష్టం కూడా అదృష్టంగా మారవచ్చు.